కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఓ దంపతులు నిరసనకు దిగారు. ఏంటి అసలు వాళ్ళ సమస్య ఏంటి? ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. న్యాయం చేయండి, న్యాయం చేయండి అంటూ. 2000 సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ బుధవారం పెళ్లి జరిగింది. అంటే దాదాపు 25 సంవత్సరాల క్రితం ఈ దంపతులకు వివాహం జరిగింది. ఆ తర్వాత బాబు ఇప్పుడు ఆ ఫోటో చాలా పాతది. ఆయనకి 20 సంవత్సరాలు వచ్చినాయి అంటున్నాడు. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది? ఆయన మనతో అందుబాటులో ఉన్నాడు. మీ పేరేంటి? మీది ఎక్కడ? ఏం జరిగింది? ఎందుకు ఇక్కడ నిరసన చేస్తున్నాను? నా పేరు సూరం చంద్రశేఖర్. మా భార్య పేరు సూరం సరోజన. మీరేం చేస్తారు? నేను పెయింటింగ్ పని చేస్తాను. 2000 సంవత్సరంలో మ్యారేజ్ జరిగింది. మా తండ్రికి 3 భార్యలు, పెద్ద భార్య కొడుకులు. మా ప్రాపర్టీ వరంగల్ ఉండే, వాళ్ళు ఇయ్యలే. అయినా మా జోలికి వారితో పోలే. కట్నమని మమ్మల్ని 2000 పెళ్ళైన తెల్లారి నుండి వేధించాలి. మా మరవన తల్లి, మా తండ్రి, వాళ్ళ బిడ్డ, 2 కొడుకులు, ఇట్లా వాళ్ళ తరపున చుట్టాలు, బంధువులు. అయినా సరే 70,000 అప్పేసిళ్ళు. మేమే కట్టుకున్నాం భార్య భర్తలను కష్టపడి. అయిపోయింది. అత్తగారు ఏం చేసిళ్ళు, మా అత్తమ్మ ఏం చేసింది, ఇల్లు లేదు కదా బిడ్డ అని మీకు ఒక లక్కీ రోజు పెట్టి ఇల్లు కొనిచ్చింది. ఇంకా 30 కలిపినాం. సంత ఇంట్లోకి ఒక 4 ఏళ్ళు మీ ఇక్కడనే కరీంనగర్ ఉన్నాం. ఏ ఇంటున్నా మనం వేధించుడు, గురి చేసుడు, టార్చర్ పెట్టుడు. మీరు ఇన్ని వేధింపులు ఎదురైనప్పుడు పోలీసులను ఆశ్రయించారా? ఏం జరిగింది? పోలీసులు ఏమంటారు? 16 నుండి పోలీసులు ఆశ్రయించాం. 15 ఏళ్ళు చుట్టాలు, బంధువులు అని చెప్పి ఒప్పుకోబెట్టినాం. 16వ సంవత్సరంలో పోలీసులు ఆస్కరించినాం. తులా శ్రీనివాసరావు అప్పుడు సిఐ ఉండే, సిపి కమలాసన్ రెడ్డి లెటర్ పెట్టినాం. లెటర్ పెట్టినాక ఆయన ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ చేసినాక కేసు ఇది క్రిటికల్గా ఉంది, మీకు 4 గన్మెన్లు ఇస్తామన్నారు. 4 మీ భర్తకు, మీ భార్యకు, నీకు వాయిస్ రికార్డు తీసుకున్నాం. మీ అంతా న్యాయం ఉంది. మా మరవన తల్లి స్టేషన్కి వచ్చి మొత్తం చేసి నేనే, ఇటు వాళ్ళ అవ్వగారి ఫ్యామిలీ, అత్తగారి ఫ్యామిలీ, మా ఆనందంలో ఉన్నారు. ఇలా టీఆర్ఎస్ కార్పొరేటర్, బీజేపీ ప్రతి ఒక్క కార్పొరేటర్, పల్లొక్క పోలీస్ ఆఫీసర్ నాకు సాయం చేస్తారు. వీళ్ళు నన్ను ఏం చేయరని చెప్పి సీఐ ముంగనే బాగా చెప్తే చెప్పి. ఎవరి దగ్గర నుంచి మీకు ఇబ్బంది ఉంది? ప్రధానంగా ఒక వ్యక్తి ఫ్యామిలీ, అవ్వగారి ఫ్యామిలీ. ఎవరు వాళ్ళు? ఎవరు? అత్తగారు మా మరవన తల్లి, మా సూరం భారతమ్మ, సూరం కొమరాజ్ చనిపోయిండు, సూరం రాజు, రామ, రజిత, అనిలు. ఇప్పుడు మా అత్తగారు, మా బామ్మాలు, మా బామ్మారి పిల్లలు, వాళ్ళ పాలోళ్ళు గోపాలు, పడాల సత్తా, సురేష్ రెడ్డి, దేవలపల్లి మధుగాడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు, మానవ హక్కుల సంఘానికి వెళ్ళిండ్రు, అక్కడ న్యాయం జరగలేదా? ప్రజావాణి కూడా వచ్చి ప్రజావాణిలో వచ్చినాం. సీఎం రేవంత్ రెడ్డి లెటర్ పెట్టినాం. అక్కడ హైదరాబాద్లో ప్రజావాణిలో పెట్టినాం. రేవంత్ రెడ్డి ఇంటికి పోయినా అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి. మాకు న్యాయం చేయమని కోరుతాం. ఏ అధికారి సుధా మేము పల్లెత్తు మాటలే. ఉల్టా మా మీద 2 కేసులు బనాయించిళ్ళు పోలీసు వాళ్ళు. 2019లో ఒక కేసు బనాయించారు. అడ్వకేట్ సుధా మాకు మోసం చేసిండు. యాళ్ళ శ్రీనివాసరెడ్డి మేము పెట్టుకున్న అడ్వకేటు. మామూలుగా ఆయన 370 మా మర్డర్ కేసుకి 5,000 వేలు అయితే 20,000 తీసుకున్నాం. మా దగ్గర 40,000. లాస్ట్ కేసు వాదించకపోతే మళ్ళీ మా శత్రుత్వం చెప్తే కేసు వాదించకపోతే అంబాల మాధవని పెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఏమన్నారు, 20,000 ఇవ్వమన్నారు. 20,000 ఇచ్చినాం. లాస్ట్కి ఇంకో 2,000 అంటే 2,000 ఇచ్చినాం. లాస్ట్కి ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వండి 50,000 ఇవ్వమంటారు. ఆ కేసుకు పెట్టడానికి కారణం సుతా ఏంటంటే జడ్జి గారు ఫ్రీగా ఉంటే మా కంప్లైంట్ అన్ని ఇచ్చినాం. ఇచ్చినాక చదివి ఆయనతో కేసు కొట్టేసింది. మాకు అక్కడ అడ్వకేట్ సుతా సహకరించాలి. వేస్ట్గా వాళ్ళకి ఒక మీ దగ్గర పసలేదా? ఇంతమంది మీకు సహకరిస్తలేరంటే అందరు ఎందుకు సహకరించారు? ఒకవైపు ప్రజాప్రతినిధులు, పోలీసులు, అడ్వకేట్స్ అందరూ ఎవరు సహకరిస్తలేరంటే మీ దగ్గర దమ్ము లేదన్నట్ట. అంటే దీనికి సంబంధించిన న్యాయం లేదన్న. న్యాయం ఉన్నది, న్యాయం తక్కదారి పట్టిస్తారు. మా న్యాయం పక్క నన్ను 90 రోజులు సెంట్రల్ జైలు ఉంచిండు యాల శ్రీనివాసరెడ్డి. ఆయన బెయిల్ మా కేసు అయింది. అటువంటి మరవన తల్లి ఆస్తి అడిగినా నేను ఒకరోజు ఇంటికి పోయి అడిగినాక అదే ఉల్టా గ్యాస్ ఉన్న పోసుకొని కేజీ ఆమె పోసుకున్నది. నేనేం పోయలే. ఉల్టా ఆమె కేజీ చేసుకున్నది. ఆమె కంప్లైంట్ చేసింది. సరే మేము తప్పు చేయలేదు, శిక్ష 90 రోజులు శిక్ష. మేము పెట్టుకున్న అడ్వకేట్ అని చెప్పిన యాల శ్రీనివాసరెడ్డి నేను ఇచ్చిన కంప్లైంట్. దీనికి సంబంధించి చాలా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉంది. ఆయన మీద ఉల్టా కేసులు పెట్టారని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ భార్య ఉంది. అమ్మ నీ పేరేంది? అసలు మీ గురించి చెప్పు. ఎందుకు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఎందుకు? సూరం సరోజన. నాకు ఒక బాబు, ఆయన 20 సంవత్సరాలు ఉంటాడు. ఇప్పుడు పుట్టిన నుంచి అటు అవ్వగారి ఫ్యామిలీ, ఇటు అత్తగారి ఫ్యామిలీ, 2 ప్రేమ పేరులతోటి వాడుకుంటారు. అవ్వగారి ఫ్యామిలీ, అత్తగారి ఫ్యామిలీ వీళ్ళు ప్రేమ పేరులను వాడుకొని మా మీకు కొలుపుతారు. మాకు సంబంధమే లేదు అసలు. ఈ ప్రేమ పేరులను ఈ కుటుంబాలు వాడుకుంటారు వాళ్ళను. ఈ గోపాలు, ఒక ఆయన ఆంధ్రైన కార్తీక్ అయినట్టయినా మా కోతిరాంపూర్లో ఉంటాడు, మా పక్కన ఉన్న ఆయన. నేను నేరాన్ని కూడా అంగీకరించింది మా అత్తగారు, కుటుంబ సభ్యులు. నేనే పెట్టించిన. నాకు ఫైనల్ గా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం కావాలి మీకు? ఎట్లయితే బాగుంటుంది? మనిషిని అమ్మడానికి పెట్టినా, నా ఇల్లు అమ్మడానికి పెట్టినా, నేరాన్ని అంగీకరించింది పోలీస్ స్టేషన్లో సయాన పోలీసుల ముందు.
అయినా నాళ్ళ మీద కేసు చేస్తలేరు, మా మీద కేసు చేసిరు పోలీసు వాళ్ళు. నేరాన్ని అంత మంచిగా ఒప్పుకున్నా కూడా నేను మనిషిని ఇల్లు నమ్మడానికి అత్తగారు ఎక్కడన్నా ఉన్నదా? ఇది ఎవరికైనా మాకేనా ఈ బాధ? మొత్తం మీద తీవ్రమైన ఇబ్బంది ఉన్నా అని చెప్తున్నారు. మీరు ఫైనల్ గా మీకు ఏం కావాలని ఇక్కడ కూర్చోవడం జరిగింది? మాకు న్యాయం జరగాలండి, మాకు ప్రభుత్వం స్పందించాలి, మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు నా బాబు జీవితం నాశనం చేసిళ్ళు ఇలా కార్పొరేటర్లు గంగల. న్యాయం జరగాలంటే ఏం కావాలి మీకు? మా బాబును మంచిగా లైఫ్ సెట్ కావాలి. వాళ్ళు ఎవరు సెట్ చేస్తారు? మీరే సెట్ చేయాలి. మీరే సెట్ కావాలి. మాకు నష్టపరాలు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పియాలి కదా. ఇప్పుడు మేము ఇచ్చిన లెటర్లకు మాకు న్యాయం చెబుతుంది. ఇప్పుడు మాకు ఎఫెక్ట్ మీ ఆస్తి మీకు రావాలి. మా ఆస్తి మాకు రావాలి, మా బాబుకు న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి, మాకు ప్రాణం, మాకు సెక్యూరిటీ కావాలి. ప్రభుత్వం మాకు ఇప్పుడు 10 కోట్ల ఇప్పుడు నష్టం జరిగింది. ఇప్పుడు ఎవరు ఇస్తారు? మా సార్ మొత్తం మీద తమకి న్యాయం కావాలి. ఇదివరకే ప్రజాప్రతినిధులని, పోలీసులని, లాస్ట్ కి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆశ్రయించాము, అయినా తమకి న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజ నిర్ధారణ జరిపి ఖచ్చితంగా వారికి వాస్తవంగా జరగాల్సిన న్యాయం జరగాలని మనము కోరుతున్నాం. విడుదల సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.